గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా తెలుసుకుని వాటిని నిర్దేశిత సమయంలోనే పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. స్థానిక 43 డివిజన్ సుగాలి కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రధానంగా తాము నివాసం ఉంటున్న స్థలాలకి బీ ఫారాలు ఇవ్వాలని వారు కోరారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. అలాగే ఈ ప్రాంతం ముంపునికి కారణమవుతున్న కాలువ ఆక్రమణని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గల్లా మాధవి సంబంధిత అధికారులతో చర్చించి ఆయా సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోటేశ్వరరావు, సాయి, శివ, నారాయణ, మూల్పూరి పేరయ్య, తల్లాం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు సుగాలి కాలనీలో ఉన్నాము. ఇక్కడ సమస్యల దృష్ట్యా విస్తృత పర్యటన చేసుకోవడం జరుగుతుంది. కార్పొరేటర్ కొమ్మనేని కోటేశ్వరరావు గారు ఉంటున్నారు. అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ పర్యటించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అందరు అధికారులతో, టౌన్ ప్లానింగ్, సర్వేయరు, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి పర్యటించడం జరిగింది. అయితే అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఎప్పటి నుంచో కూడా ఇక్కడ బీ ఫామ్లు, పట్టాలు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా డ్రైన్ ఎంక్రోచ్మెంట్స్ అనేది చాలా దారుణంగా, దాదాపు 150 వెడల్పు ఉన్న డ్రైన్ని కూడా ఈరోజు ఎంక్రోచ్ చేసుకొని కొన్ని ప్లేసెస్లో ఒక్కడుక్కే మిగిల్చిన పరిస్థితి కనపడుతూ ఉంది. అండ్ అదేవిధంగా కొన్ని ఏరియాస్లో కమ్యూనిటీ హాల్స్, శానిటేషన్ సమస్య, ఇలా అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇటు అధికారులందరితో సమీక్షించి దీనికి పరిష్కార దిశగా వెళ్ళే క్రమంలో తెలియవచ్చింది ఏంటంటే, ఇది ఎండోమెంట్ ల్యాండ్స్ కింద ఈ భూములు ఉండడం వల్ల వీళ్ళెవరికీ కూడా బీ ఫామ్స్ అందని పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని మాత్రం అప్పట్లో ఇంకా అవి రికార్డ్స్లోకి రాని పక్షంలో రానివందువల్ల వాళ్ళకి ఈ బీ ఫామ్లు వచ్చాయి. సగం కుటుంబాలకు మాత్రం రాలేదు. అయితే వాటికి పరిష్కార దిశగా ఎండోమెంట్ మినిస్టర్ గారిని కలిసి దానికి మనం పూర్వాపరాలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి స్థానికంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కూడా అడగడం జరిగింది. అవి కూడా ఎండోమెంట్ ల్యాండ్ కిందే ఉన్నాయి కాబట్టి ఫర్దర్ డెవలప్మెంట్కి ఆస్కారం ఉందా లేదా అని అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కొంత సమయం అడగడం జరిగింది. మరి ఎంక్రోచ్మెంట్స్, వాగు ఎంక్రోచ్మెంట్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండి మనం చూసాం. ఇదే ఏరియాలో పోయిన సంవత్సరం పూర్తిగా వర్షాలకి, చిన్నపాటి వర్షాలకి ఈ వాగే పొంగి పూర్తిగా కుటుంబాలు, ఇళ్ళు అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. మరి ఇదొక రాత్రి వేళ కనుక జరిగుంటే, అందరూ నిద్రావస్థలో కనుక ఉండి ఈ యొక్క దుర్ఘటన కనుక జరిగుంటే ఎన్నో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చేది. మనకి చిన్నపాటి వాగు పొంగితేనే ఈ పరిస్థితి వచ్చింది అని అంటే ఇక్కడ ఉన్న సమస్యను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత తీవ్రంగా దీన్ని ఎంక్రోచ్ చేశారు, ఒక్కడుక్కే మిగిల్చారు. ఈ బురద నీళ్లతో, డ్రైనేజ్ నీళ్లతో ఇళ్ళన్నీ మునిగిపోయి తీవ్ర అసౌకర్యానికి, ఇబ్బందులకి ఇక్కడ స్థానికంగా ప్రజలు గురయ్యారు. కార్పొరేటర్ గారు స్వయంగా వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్లకి తరలించి వాళ్ళని 3 రోజుల పాటు కూడా పరిరక్షించడం జరిగింది. ఇలాంటి క్రమంలో సర్వేయర్ గారిని అడగడం జరిగింది. దీని ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది, ఈ డ్రైన్ గతంలో ఎంత ఉండేది అండ్ ఇప్పుడు ఎంత ఉంది కరెంట్ స్టేటస్, మనం ఫర్దర్ ఇబ్బందులు రాకుండా వర్షాభావం వల్ల మనకి వర్షాల కారణం వల్ల మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఏం చేయగలుగుతాము, ఎంత డ్రైన్ ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది కలగకుండా. ఇక్కడ ఆల్రెడీ బిల్డింగులు లేచి ఉన్నాయి. ఈ బిల్డింగులు